So welcome back to the latest episode with Rahul Reddy Garu, the immigration lawyer, and he's practicing law from since 30 years. So right now OPT నుంచి స్టెమ్ నుంచి H1Bకి మారే వాళ్ళ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి యూఎస్లో అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ ఐఎమ్ వెరీ ఫైన్ సార్, అండ్ హౌ ఆర్ యూ సార్? గుడ్. సో అప్కమింగ్ మార్చ్లో H1Bకి సంబంధించిన లాటరీస్ అవి ఉండబోతున్నాయి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఓపీటీ అండ్ స్టెమ్ నుంచి ఎవరైతే H1B కోసం వెయిట్ చేస్తూ ఉంటారో లాటరీ టైంలో వాళ్ళ మీద ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందంటారు? ఇప్పుడు మనకు కొత్త H1B రెగ్యులేషన్స్ వచ్చినాయి. దాని ద్వారా ఏమైందంటే థర్డ్ పార్టీ ప్లేస్మెంట్ అనేది కొద్దిగా స్ట్రిక్ట్ అయిపోయింది. అదొకటి. ఇంకోటి ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్ H1B కోటాను మొత్తం ట్రాన్సాక్షన్ చేసిండ్రు. అంటే అంతకుముందు 7-8 years నుంచి ఎట్లుండే అంటే అంతకుముందు 3-4 years ఎట్లుండే అంటే ఒక 10 కంపెనీల నుంచి కూడా కొందరు ఫైల్ చేసిండ్రు, ఫ్రాడ్లెంట్ ఫైలింగ్స్ అయ్యి. అంటే ఒకవేళ కనుక కొన్ని జాబ్స్ ఉంటే 10 కంపెనీల నుంచి ఫైల్ చేసిన ఉన్నారు. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్కి వచ్చేమటికి ఏమైందంటే నీకు ఒకవేళ కనుక 10 కంపెనీలు ఫైల్ చేసినా కూడా శ్రీనివాసరావు అన్నతను మాత్రం ఒకటే కాబట్టి అతనికి ఒకటేసారి లాటరీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అతని బిల్లుని 10 సార్లు బెటరు. ఓకే, మనం అప్పుడప్పుడు పెడతాం కదా, చిన్నప్పుడు పెట్టినప్పుడు మన పేరు ఇచ్చి పెడతాం. మన పేరు ఎక్కువ రాయాలంటే ఏం చేస్తాం, 10 సార్లు రాసి అనలేస్తాం. అటువంటి అలౌడ్ లేదన్నట్టు. ఇప్పుడు ఎన్నిసార్లు రాసినా కానీ ఒకటే చిట్టి ఆ శ్రీనివాసరావు గారి పేరుతోటి ఒకటే చిట్టి పోతుంది. ఆ చిట్టి ద్వారా అది లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేసినారు. ఇప్పుడు కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఏం చేసినంటే దాన్ని రెగ్యులేషన్స్ ద్వారా చేయబట్టి ఏమైనా కోర్టుల కేసులు కానీ వాటిని ఎదుర్కోవడానికి ఈజీ అవుతాయని చెప్పి వాళ్ళు రెగ్యులేషన్ ద్వారా పోయినరు. అయితే ఇప్పుడు కొత్త ప్రొవిజన్ ఏంటంటే లాటరీ మనం మార్చ్లో ఫైల్ చేసేటప్పుడు కొత్తగా ఫీజు అంతకుముందు $10 ఉండే. $10 ఏంటండి ఎప్పుడు ఇవ్వాలి, ఇప్పుడు పెద్ద కేర్ చేయరు. సో కొందరు ఫ్రాడ్లెంట్ ఫైల్ చేసే వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఫైల్ చేస్తున్నారు, $10. ఇప్పుడు దాన్ని $215 చేసినట్టు. సో కొంచెం ఫిల్టర్ చేయడానికి, కొద్దిగా ఫిల్టర్ చేయడానికి చేసినట్టు. అసలు మేము ఈ రెగ్యులేషన్స్ పాస్ చేసేటప్పుడు మేము ఏమైనా అడ్వైజ్ చేసినామంటే అసలు మొత్తం లాటరీ చేసేటప్పుడు మొత్తం ఫైలింగ్ ఫీజే తీసుకోండి. ఓకే, సెలెక్ట్ అయితే ఆ ఫైలింగ్ ఫీజు ఇవ్వకండి. ఎట్లా మేము కట్టాలి కదా, ఎట్లా మేము ఫైలింగ్ ఫీజు కట్టాలి కదా, మేము ఇవ్వకండి అని చెప్పి మేము అడ్వైజ్ చేసినాం. వాళ్ళు ఇన్లే సరే ఏదో $215 చేసిండ్రు. సో ఇప్పుడు కొత్తగా ఓపీటీ నుంచి స్టెమ్ ఎక్స్టెన్షన్ నుంచి ఉన్న వాళ్ళు ఇప్పుడు మార్చ్ అంటే మనకు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ డిసెంబర్ అయిపోతూనే ఉంది. మార్చ్కు మీకు H1B లాటరీ ఉంది. ఇప్పటి నుంచే మీరు కంపెనీ కానీ కంపెనీ హెచ్ఆర్ కానీ కంపెనీ లాయర్ కానీ కాంటాక్ట్ చేసి టచ్లో ఉండి మీరు H1B ఫైల్ చేయడానికి రెడీ కాండి. అండ్ వీళ్ళు ఎటువంటి జాబ్స్ని చూస్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది అంటారు ముఖ్య H1B టైంలో? నార్మల్గా అంటే మన వాళ్ళందరూ కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఉంటారు కాబట్టి మనకు 3 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి నార్మల్గా అండి. ఒకటి ఎండ్ క్లయింట్ అంటే నార్మల్గా కోకోలా కంపెనీ, లేదంటే నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్, ఈ డెలాయిట్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ అని ఇంప్లిమెంటేషన్ పార్ట్నర్ టైప్ ఉంటాయి. ఇంకోటేమో ABC కన్సల్టింగ్ కంపెనీ, చిన్న కంపెనీస్ ఉంటాయి. అయితే మనం మొదలు కవర్ చేసిన ఎపిసోడ్లో ఏంటంటే కోకోలతో కంపెనీతో పనిచేస్తే కొద్దిగా మంచిగా ఉంటుంది H1B ప్రొవిజన్స్ అని చెప్పినాం. కాకపోతే ఈ ఎండ్ క్లయింట్ పనిచేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీకు 3 ఏళ్ళు వర్క్ పర్మిట్ ఉంది కదా, నీకు ఇప్పుడే H1 అప్లై చేయమంటారు. అది వీనికి పెద్ద బాధ అయింది. ఎందుకంటే ఇప్పుడు 3rd year పోయినప్పుడు వీని H1B లాటరీ రాలేదనుకోండి, వీని పని గోవిందా. సో అటువంటి వీళ్ళు నార్మల్గా కంపెనీ పోయేటప్పుడు అంటే చాయిస్ ఉంటే మాత్రం మీకు కంపెనీ ఈ ఇయర్ మీకు H1B అప్లై చేస్తుందా చేస్తలేదా అదొకటి కనుక్కోండి. ఎండ్ ఆఫ్ ది స్టెమ్ ఎక్స్టెన్షన్లో సార్ ఇన్ కేసు ఎంప్లాయర్ని చేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది? ఎంప్లాయర్ చేంజ్ చేసుకున్నా కానీ ఆ మార్చ్ టైంలో ఫైల్ చేస్తే సరిపోద్ది. మార్చ్ టైంలో ఫైల్ చేయకపోతే సరిపోద్ది. ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఒకవేళ కనుక ఇప్పుడు మనం డిసెంబర్ జనవరిలో ఉన్నారు కదా, మీరు ఇప్పుడు మీ కంపెనీ కనుక మీరు H1B ఫైల్ ఈ లాటరీలో ఫైల్ చేస్తారా చేయరా కనుక్కోండి. ఒకవేళ చేయరని అనుకుంటే మాత్రం ఈ కంపెనీ వదిలిపెట్టి వేరే ఏ కంపెనీ కనుక మీకు జాబ్ దొరికితే ఆ కంపెనీకి పోవడం బెటరు. ఎందుకంటే H1B లాటరీ ఎంత తొందర వస్తే అంత బెటర్. ఎందుకంటే మనం లాస్ట్ 10 years నుంచి చూస్తున్నాం కదా, H1B లాటరీ అనేది కష్టమవుతుంది రావడం. ఓకే, ఇది లాటరీలో రావడం చాలా కష్టమవుతుంది. పోతానా కొద్ది ఇంకా పర్సంటేజ్ ఛాన్సెస్ తగ్గిపోతున్నాయి. మీకు 3 times కూడా మీరు లాటరీ ట్రై చేసుకోవాలి, అవసరమైతే 4 times కూడా మీరు లాటరీ ట్రై చేసుకోవాలి. వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా ఫైల్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టకండి అన్నట్టు. ఒకవేళ ఈ కంపెనీ ఫైల్ చేయకపోతే మీకు వేరే జాబ్ దొరికితే మాత్రం వేరే జాబ్ తీసుకొని ఆ జాబ్ ద్వారా కూడా మీరు H1B ఫైల్ చేసుకోవడం బెటర్. స్టెమ్ స్టూడెంట్స్కి ఎలాంటి ప్రొటెక్షన్ ఉంటుంది సార్? అంటే ఎక్స్పైరేషన్
ముందు జాబ్ పోయినట్లయితే వాళ్ళకి ఏమైనా ప్రొటెక్షన్ ఉంటుందా? ఏముండదండి, గోయిందా అంతే. ఇప్పుడు H1B ఇప్పుడు ఉందనుకోండి, ఇప్పుడు మార్చ్లో లాటరీ ఉంది, ఫిబ్రవరిలో జాబ్ పోయిందనుకోండి, మార్చ్లో వాళ్ళు ఫైల్ చేయరాదు అన్నట్టు. అయితే కొందరు ఏం చేస్తారంటే ఈ కన్సల్టింగ్ కంపెనీ ద్వారా పోయి ఫ్రాడ్లెంట్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చో జాబ్ లేకున్నా ఫైల్ చేయించుకుంటారు. అవి అయితే నేను అవాయిడ్ చేయమని చెప్తా. ఎందుకంటే మీరు లాంగ్ రన్లో చూసుకోండి, మళ్ళీ కాకపోతే ఇండియాకి వచ్చి మీరు మళ్ళీ H1B లాటరీ అప్లై చేసుకోవచ్చు, కానీ ఇటువంటి ఫ్రాడ్లెంట్ కంపెనీస్ మాత్రం పోకండి. జెన్యున్ జాబ్ ఉంటే మాత్రమే మీరు H1B ఫైల్ చేయించుకోండి. జెన్యున్ జాబ్ లేకపోతే ఎప్పుడు కూడా H1B ఫైల్ చేయించుకోకండి. లేదు, ఇన్ కేస్ జాబ్ పోయింది అనుకున్న టైంలో స్టెమ్ ఓపీటీ మెయింటైన్ చేస్తూ ఎంప్లాయర్ మార్చుకునే స్కోప్ ఉంటుందా? స్టెమ్ ఓపీటీలో మనకు 90 days ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అలౌడ్ అండి. సో ఆ డేస్ని అక్కడక్కడ మెయింటైన్ చేసుకోవాలి. అదే అక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. మెయింటైన్ చేసుకొని దెన్ వేరే జాబ్ కనుక హాప్ ఆన్ అయితే అప్పుడు H1B ఫైల్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ మార్చ్లో ఈ H1B లాటరీ ఎప్పుడు ఫైల్ చేస్తారు? March 1st నుంచి టిపికల్గా March 20th. కొద్దిగా డేట్స్ అటు ఇటు చేంజ్ అవుతా అంటే ఒక 5-6 రోజులు అటు ఇటు చేంజ్ అవుతా అంటే ఆ టైంలో కనుక జాబ్ లేకపోతే కథం, మనోడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ 90 days కాకుండా, ఈ టైం పీరియడ్ కాకుండా స్టెమ్ ఓపీటీని ఎక్స్టెన్షన్ చేసుకోలేమంటారా? స్టెమ్ ఓపీటీ అంటే 90 days అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్టెండ్ చేసుకోవడమా, లేదా 2 years స్టెమ్ ఓపీటీని ఎక్స్టెండ్ చేసుకోవడం? స్టెమ్ ఓపీటీ ఎక్స్టెన్షన్ లేదండి, స్టెమ్ ఓపీటీ అన్నది 2 yearsకు లిమిటెడ్. అయితే అందులో కొన్ని చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు H1B అన్నది మనం మార్చ్లో లాటరీ ఫైల్ చేసినా కూడా యాక్చువల్ H1B అనేది అక్టోబర్ దాకా స్టార్ట్ కాదు. అయితే ఒకవేళ స్టెమ్ ఎక్స్టెన్షన్ కనుక ఈ ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో కనుక ఒకవేళ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎగ్జాస్ట్ అవుతుంది అనుకోండి, అంటే ఇతని స్టెమ్ ఎక్స్టెన్షన్ జూన్లో ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, ఇతను H1B ఫైల్ చేస్తే ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఆటోమేటిక్గా జూన్ నుంచి అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అయింది. అట్లా కొన్ని లిమిటెడ్ ఎగ్జంప్షన్, దాన్ని మేము క్యాప్ గ్యాప్ అంటాం అన్నట్టు. క్యాప్ గ్యాప్ అంటాం. అది ఎప్పటి నుంచి? నార్మల్గా టిపికల్గా ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అయింది. ఏది కంపెనీ ఏదైతే కంపెనీ ఉందో H1B చేంజ్ ఆఫ్ స్టేటస్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్గా క్యాప్ గ్యాప్ అన్నది ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అయింది. అండ్ మనం ముందు మాట్లాడుకున్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా పార్ట్ టైంలో కూడా అప్లైకబుల్ అవుతాయా? అంటే ఇప్పుడు స్టెమ్ వాళ్ళు పార్ట్ టైం కూడా సేమ్ ఇదే చేయొచ్చా, ఫుల్ టైమే చేయాలి కంపల్సరీ? మీరు అన్నట్టు ఒకవేళ కనుక H1B జాబ్ ఫైల్ చేసిన అనుకోండి, పార్ట్ టైం కూడా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఏది టిపికల్గా ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన రెగ్యులేషన్స్ ఏవైతే January 17, 2025 అప్లికే అవుతాయో దానికి యాక్చువల్లీ స్టూడెంట్స్ కొద్దిగా ఈజీ ప్రొవిజన్ ఇచ్చిండ్రు. కపుల్ ఆఫ్ ప్రొవిజన్స్ ఏమి ఇచ్చిందంటే, ఒకవేళ నార్మల్గా మేము H1B ఫైల్ చేసినప్పుడు October 1st డేట్ పెట్టే ఫైల్ చేయాలి, October 2nd ఫైల్ చేయొద్దని చెప్పినట్టు. ఇప్పుడు కొత్తగా ఏంది, నువ్వు ఎక్స్టెండెడ్ డేట్స్ అంటే ఇంకా లేట్ డేట్ తోటి కానీ మేము ఒకవేళ కనుక ఏప్రిల్లో మేలో ఫైల్ చేసినా కూడా కొద్దిగా లేట్గా స్టార్ట్ డేట్ అంటే వీని స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉంటుంది కదండి, ఈ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఎక్కువ వాడుకోవడానికి ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకొని, అంటే October 1st కాకుండా డిసెంబర్ కానీ జనవరి కానీ స్టార్ట్ డేట్ పెట్టుకొని మేము H1B ఫైల్ చేసుకోవచ్చని కొత్త రెగ్యులేషన్ వచ్చింది. ఇది స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉన్న వాళ్ళకు, ఓపీటీ ఉన్న వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే అనవసరంగా 6 years H1B వాడరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్స్లా వీళ్ళకు 7% ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ వస్తుంది. H1B పోయినప్పుడు రాదు. అంటే దాన్ని యాక్చువల్ ఇన్కమ్ ట్యాక్స్ అన్నాము, సోషల్ సెక్యూరిటీ అంటాము. ఆ సోషల్ సెక్యూరిటీ అన్నది వీళ్ళు కట్టని అవసరం లేదు. సో ఆ ఎగ్జామ్షన్ కూడా ఇది వీళ్ళు ఎక్కువ వాడుకోవచ్చు. ఆ ప్రొవిజన్స్ కూడా ఇచ్చిండ్రు. ఇంకోటి ఏది, స్టార్ట్ డేట్ లేట్ చేయొచ్చు అని ఉంది కదా. ఇంకోటి నేను ఏం చెప్పినా, స్టెమ్ ఎక్స్టెన్షన్ కానీ ఓపీటీ కానీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా H1B ఫైల్ చేస్తే ఆటోమేటిక్ అక్టోబర్ దాకా ఎక్స్టెండ్ అవుతుందని చెప్పిన. దాన్ని క్యాప్ గ్యాప్ అంటాం. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే, క్యాప్ గ్యాప్ అన్నది అక్టోబర్ దాకా కాకుండా ఏప్రిల్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఏప్రిల్ దాకా వాళ్ళు ఎక్స్టెండ్ చేసినట్టు, అంటే దాదాపుగా 1 year ఎక్స్టెండ్ చేసినట్టు. ఓకే. కాకపోతే దాని కిటికీ ఏంటంటే, ఈ క్యాప్ గ్యాప్కు H1B అన్నది ఫైల్ చేయడం కంపల్సరీ. చేసిన వాళ్ళకి మాత్రం లాటరీలో సెలెక్ట్ అయ్యి H1B ఫైల్ చేసిన వాళ్ళకే ఈ క్యాప్ గ్యాప్ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు తర్వాత ఈ క్యాప్ గ్యాప్ ఎక్స్టెన్షన్ కూడా H1B లాటరీలో సెలెక్ట్ అయ్యి H1B ఫైల్ చేసిన వాళ్ళకే ఈ క్యాప్ గ్యాప్ అన్నది వర్తిస్తుంది. అంటే ఈ ప్రొవిజన్ నార్మల్గా తీసుకొచ్చిన అవసరం ఏం పడిందంటే, H1B నార్మల్గా 5-6 monthsలో అప్రూవ్ అయిపోద్ది. లేదా అంటే మనోడు ఎక్కువ పైసలు కట్టేస్తారు, 3 వారాలకే అప్రూవ్ అవుతుంది ప్రీమియం ప్రాసెసింగ్కి.
కొత్త అడ్మినిస్ట్రేషన్ వస్తుంది కదా, కొత్త అడ్మినిస్ట్రేషన్ అప్పుడు ఈ కొత్త అడ్మినిస్ట్రేషన్ కొత్తదేం కాదు, అంతకుముందు ఉన్నదే. అంతకుముందు మమ్మల్ని నరక యాతలు పెట్టింది ఈ అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు ఈ ప్రీమియం ప్రాసెసింగ్ ఇవన్నీ సస్పెండ్ చేసిండ్రు. అయితే ఇప్పుడు క్యాప్ అనేది అక్టోబర్ దాకానే, ఇదివరకు పాత రూల్స్ ప్రకారం అక్టోబర్ దాకానే ఎక్స్టెండ్ అయ్యి అక్టోబర్లో H1 అప్రూవ్ కాలేదనుకోండి, ఇడు జాబ్ చేయకుండా కూర్చోవాలి. అప్పుడప్పుడు పెద్ద కంపెనీలు ఏం చేస్తాయి, జాబ్ చేయకపోతే పో నీ H1 తీసేస్తాను తీసిపో, జాబ్ తీసేసుకొస్తాడు. అప్పుడేమవుతుంది, నా గరక నా ఘాటక అవుతాడు వీడు. అయితే ఇప్పుడు కొత్త ప్రొవిజన్ ప్రకారము ఒకవేళ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి H1 ప్రీమియం ప్రాసెసింగ్ తీసేసిన, అంటే ఎక్స్ట్రా $2,500 కట్టినా కూడా, దానికి ఎక్కువ ఫాస్టర్ ప్రొవిజన్ తీసేసినా కూడా, మనోడు అక్టోబర్ దాటిన తర్వాత, అంటే వీని వర్క్ పర్మిట్ ఒకవేళ జూన్లో అయిపోయినా కూడా అక్టోబర్ దాకా కాకుండా మళ్ళీ ఏప్రిల్ దాకా ఇతను జాబ్ గ్యాప్ మీద జాబ్ చేసుకోవచ్చు. అది ఈ January 17th మనకు వచ్చే రెగ్యులేషన్స్ తోటి చాలా అడ్వాంటేజ్ అవుతుంది మనకు. ఓవరాల్గా డిఫరెంట్ అప్లికేబుల్స్ అయితే రానున్నాయనేది అర్థమవుతుంది క్లియర్గా. అండ్ కొన్ని బెనిఫిషరీస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి డెఫినెట్లీ. అండ్ బిఫోర్ జాబ్ వీళ్ళు స్టెమ్ ఓపీటీ వాళ్ళు ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి సార్ అప్లై చేయడానికి? అంటే ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ ఈ రెండిట్లు అంటారా? అంటే వీళ్ళు మొదటి నుంచి కాలేజీలో చదువుతున్నప్పుడే వీళ్ళకు ఆన్ క్యాంపస్ రిక్రూట్మెంట్ నడుస్తుంటుందండి. వాటిల్లో పార్టిసిపేట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, వీళ్ళు మొదటి నుంచి కూడా ఏదో టెక్నాలజీ తీసుకొని, హాట్ టెక్నాలజీ తీసుకొని, కరెంట్ టెక్నాలజీ తీసుకొని, దాని మీద కంప్లీట్గా ఇంటర్న్షిప్స్ కానీ, తర్వాత ఎడ్యుకేషన్ కానీ, ట్రైనింగ్ కానీ తీసుకొని, ఒకవేళ టెక్నాలజీ మారితే మళ్ళీ ఇమీడియట్గా మారండి టెక్నాలజీ. కానీ ట్రైనింగ్ అన్నది ఇక్కడ కూర్చొని ఆ సినిమాలు చూసిన దానికి వీటి చూసిన దానికన్నా ఇటు పక్క పోయి ఈ ట్రైనింగ్ ఇటువంటివన్నీ తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే నార్మల్గా ఇక్కడ జనరల్ ప్యాకేజ్ ఏంది, 5 lakhs 6 lakhs ఉన్నది. అక్కడ మీకు 80 లక్షల నుంచి మొదలైంది ప్యాకేజ్. సో మీకు 6 lakhs నుంచి 80 లక్షలకు ఉండే పెర్ఫార్మెన్స్ మీరు అక్కడ యూఎస్కి వస్తుండ్రు కాబట్టి, మీరు చేసే పెర్ఫార్మెన్స్ కూడా 10 times బెటర్ ఉండటానికి మీరు షార్పన్ అప్ కావాలి. అది మొదటి నుంచి ప్రిపేర్ కాండి. చక్కగా ఓపీటీ అయిపోయిన తర్వాత అప్పుడు ఎతుకుతలే జాబ్, తర్వాత చూసుకుంటలే. ఇప్పుడైతే సినిమాలు చూస్తా, షికార్లు పోతా, తాగుతా, తింటా, బిర్యానీ తింటా, పొద్దుగాల మధ్యాహ్నం, సాయంత్రం అయితే వాలీబాల్ ఆడతా, కానీ తర్వాత చూసుకుంటా, ఓపీటీ అయిపోయిన తర్వాత చూసుకుంటే మాత్రం అది తప్పుడు పని. మీరు మొదటి నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి, ఒకవేళ మీరు యూఎస్ రాదలుచుకుంటే, మీరు ఇక్కడ కూర్చొని ఎక్కడనో 5 లక్షల ప్యాకేజ్ 6 లక్షలు తీసుకుంటే మీ ఇష్టం. మీరు కనుక యూఎస్ వచ్చి ఓపీటీ మీద పనిచేసి స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద పనిచేసుకుంటే మాత్రం మీరు ఫస్ట్ ఇయర్ నుంచి మీరు కంటిన్యూస్గా శ్రమ పడితే మీరు ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ వచ్చినప్పుడు మీకు మెచ్చుకునేది. మార్కెట్ మంచిగా ఉన్నప్పుడు ఏముంటుందండి, అప్పుడు ఏమంటారు కదా, కుక్కను కూడా సింహాసనం ఎక్కించినప్పుడు వీళ్ళందరినీ మన వాళ్ళని సింహాసనం ఎక్కించినప్పుడు, ఏది మంచిగా స్కిల్ సెట్ లేని వాళ్ళని వాళ్ళందరూ కూడా కుక్క మీద వీళ్ళందరూ సింహాసనం ఎక్కి కూర్చున్నారు. ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి, మార్కెట్ పరిస్థితి మంచిగా లేదు. మరి మార్కెట్ పరిస్థితి మంచిగా లేదంటే యాక్చువల్గా మీరు స్టాక్స్లో బాగా చేస్తుంటారు కదా, అసలు యూఎస్లో ఇప్పుడు స్టాక్ మార్కెట్లు ఉందండి, హై రేట్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి స్టాక్ మార్కెట్. అయినా కానీ ఐటీ ప్రొవిజన్ మొత్తం డౌన్ అయిపోయింది. ఎందుకైందంటే మెయిన్ ప్రొవిజన్ ఏంటంటే 2021 ఎప్పుడైతే మనకు కోవిడ్ అయిపోయిందో అప్పుడు ఎట్లా హైర్ చేసిందంటే, అమెజాన్ కొన్ని కంపెనీస్ అయితే ఒకటే అండి, మీ శాలరీ ఎంత, ఇన్కమ్ ట్యాక్స్ చూపేరా అని వీళ్ళు పట్టుకుపోయినారు. నీ W2 ఎంత, నీ W2లా ఓకే నీకు 80 లక్షలు వస్తుంది, ఓకే ఒకటేరా నీకు, ఇగో 1,60,60,000 అంతే. వారు ఏం మాట్లాడలేదు. అట్లా చాలా మందిని హైర్ చేసిండ్రు. చక్కగా తీసుకుపోయి కుక్కను తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిండ్రు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళందరూ చాలా మంది లే ఆఫ్స్ అవుతుండ్రు, ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే పురాణాలకు మాత్రం ఆ లగ్జరీ ఏదైతే 2021-22లో ఏదైతే హైరింగ్ చూసిండ్రో, ఆ తర్వాత అంతకుముందు హైరింగ్ చూసిండ్రో, ఇంకా ముందు మీరు చూడరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా డెవలప్ అయింది. దాంతో ఏమవుతుందంటే ఈజీగా ప్రోగ్రామింగ్ అయిపోతుంది. కాబట్టి మీ జాబ్స్ అన్నవి చాలా కష్టమవుతాయి. మీరు మొదటి నుంచి ప్రిపేర్ కాండి. స్పెషల్గా మీరు యూఎస్ రాదలుచుకున్న వాళ్ళు మాత్రం మొదటి నుంచి ప్రిపేర్ అయ్యండి. మీరు ఇక్కడనే ఉండి చిన్న చిన్న జాబులు చూసుకుంటే మీ ఇష్టం. అక్కడ కనుక మీకు హై లెవెల్ జాబ్ కావాలంటే అక్కడ లో లెవెల్ జాబ్స్ ఉండవు. ఎందుకంటే వీళ్ళకి జాబ్ ఇవ్వడానికి వీలుండదు అక్కడ. ఏది ఓపీటీ స్పెషలిస్ట్ స్టెమ్ ఎక్స్టెన్షన్లా వాళ్ళు తీసుకొచ్చి $5 $10 జాబ్ ఇవ్వడానికి వీల్లేదు, రెగ్యులేషన్స్ ఎలా చేయవు కాబట్టి వీళ్ళకి హై లెవెల్ జాబ్ కావాలి. కాబట్టి ఆ లెవెల్ జాబ్ కావాలంటే మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ కావడం బెటర్. వండర్ఫుల్ సార్. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అండ్ చాలా విషయాలు అయితే మనకు రాహుల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మీరు వీటిపై ఏమనుకుంటున్నారు, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్. థ్యాంక్స్.